విక్రమ్ వేద. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్ బిట్వీన్ విక్రమ్ అండ్ వేద. మూవీ మొదలయ్యేది విక్రమ్ వేద అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలి అనే ప్లాన్ వేయడంతో. ఎవరికి దొరకని వేద పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎందుకు సరెండర్ అవుతాడు? వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ వేద? ఇట్ ఈస్ విక్రమ్ వేదాస్ ప్లాట్ లైన్. సో మామూలుగా మనం మల్టీ స్టారర్స్ చూస్తే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగా చేయడం చూస్తాం. బట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా కష్టం. ఈ మూవీ ఎండ్ అయ్యేసరికి మనమే చూస్ చేసుకోవాలి ఎవరు కరెక్ట్ అని చెప్పి. ఎందుకంటే మూవీ ఎండ్ అయ్యేది ఒక క్వశ్చన్తో. ఆల్సో మూవీ డైరెక్టర్స్ పుష్కర్ గాయత్రి ఈ మూవీలో హిడెన్ డీటెయిలింగ్ గురించి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తడం కథ బిగినింగ్ లోనే మనకి ఎజిల్ అండ్ కెవిన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ ప్రపంచాల్లోకి వెళ్ళిపోయి ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలిసేలోపు ఒక హత్య చేయడం చూపిస్తారు. సో ఇక్కడ హత్య చేసింది ఎవరు అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు అస్సలు తెలీదు. బికాస్ ఇద్దరికి స్ట్రైకింగ్ రిసెంబలెన్స్ ఉంటుంది. పోలీసులు ఇద్దరిలో ఎవరు హత్య చేశారని కనుక్కుంటూ ఉంటారు. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? వాళ్ళ మధ్య లింక్ ఏంటి? ఇదే తడం ప్లాట్ లైన్. ప్రాజెక్ట్ జెట్. సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్. అయితే మూవీ బిగినింగ్ లోనే ఒక హత్య జరుగుతుంది. ఎంతో కష్టపడి ఆ హత్య చేసిన వాడిని పట్టుకుంటాడు. పట్టుకోగానే హీ కమిట్ సూసైడ్. మళ్ళీ కొద్ది రోజులకి అదే ప్యాటర్న్ లో హత్య జరుగుతుంది. హీరో కష్టపడి పట్టుకుంటాడు అండ్ మళ్ళీ సేమ్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ మనిషి చనిపోయాక కూడా అదే ప్యాటర్న్ లో హత్య జరగడం అండ్ మళ్ళీ పట్టుకోగానే చనిపోవడం. ఇది హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. అండ్ ద నెక్స్ట్ వన్ బోగన్. జయం రవి ప్లేస్ ద కాప్ అండ్ అరవింద స్వామి ప్లేస్ విలన్. ఏసీపీ విక్రమ్ కి ఒక కేసు వస్తుంది. విలన్ ఒక్క రోజులో మిలియనర్ అయిపోతాడు. అది కూడా అవుట్ ఆఫ్ నథింగ్. అసలు తను అంత డబ్బుని ఎలా సంపాదించాడు? తను యూజ్ చేసిన టెక్నిక్ ఏంటో మూవీలో మీరే చూసి తెలుసుకోండి. నెక్స్ట్ వన్ 13B. మాధవన్ అండ్ హిస్ ఫ్యామిలీ 13B అనే ఫ్లాట్ లో ఉంటారు. అయితే మొదట్లో వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అండ్ దెన్ కథలోకి వెళ్తారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఒక సీరియల్ ప్లే అవుతూ ఉంటుంది. అయితే టీవీ సీరియల్లో ఏం జరుగుతుందో హీరో లైఫ్ లో కూడా ఎగ్జాక్ట్ గా అది జరుగుతూ ఉంటుంది. అక్కడి వరకు హ్యాపీ, ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా. బట్ సడన్ గా ఒక రోజు హీరోనే తన ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేసినట్టు వస్తుంది. ఇంతకీ టీవీలో వచ్చింది నిజమవుతుందా? టీవీలో వచ్చిన సీరియల్ కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి? 13B వెనక రహస్యాన్ని హీరో ఎలా కనుక్కుంటాడు? తన ఫ్యామిలీని హీరో ఎలా సేవ్ చేసుకున్నాడు అనేది స్టోరీ. కార్తికేయ. హీరో ఒక డాక్టర్. ఇంటర్న్షిప్ కోసం సుబ్రహ్మణ్యపురం అనే ఊరు వెళ్తాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. అయితే ఆ ఊర్లో ఎవరైనా ఆ గుడి గురించి మాట్లాడినా ఏమైనా తెలుసుకోవాలని ప్రయత్నించినా మరుసటి రోజు పాము కాటుకు బలైపోతారు. ఇంతకీ ఆ మిస్టరీ వెనకాల అసలు రీజన్ ఏంటి? ఎందుకు పాము చేతిలో బలైపోతూ ఉంటారు అని హీరో కనుక్కోవడమే స్టోరీ. అభిమన్యుడు. ఈ మూవీ చూశాక ప్రతి ఒక్కరికి సెల్ వాడాలంటే భయం వేస్తుంది. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఆచితూచి మరీ ఆలోచిస్తారు. బయట జరిగే ఫ్రాడ్ ని కళ్ళ కట్టినట్టు చూపించారు. హీరో ఒక మిలిటరీ ఆఫీసర్. అయితే తన చెల్లి పెళ్లి కోసం అని లోన్ పెడతారు. ఆ మనీ కొద్దిసేపటికి స్వాహా అయిపోద్ది. ఇంతకీ ఆ మనీ దోచుకున్నది ఎవరు? హీరో వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది స్టోరీ. అంజాం పాత్ర. అన్ని మూవీస్ లో విక్టిమ్ ఏ కామన్ మ్యానో చిన్నపిల్లల్లో ఆడవాళ్ళు అవుతూ ఉంటారు. బట్ ఈ మూవీలో విక్టిమ్ పోలీసులే. ఎవరికైనా ఆపదొస్తే పోలీసు దగ్గరికి వెళ్తారు. మరి పోలీస్కి ఆపదొస్తే? ఈ పాయింటే కథని ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేలా చేస్తుంది. మాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అంజలి సిబిఐ. అంజలి ఈజ్ ఎ సిబిఐ ఆఫీసర్. సిటీలో ఒకప్పుడు జరిగిన ప్యాటర్న్ లో మళ్ళీ హత్యలు జరుగుతూ ఉంటాయి. సో ఆ కేసు ముందే సాల్వ్ చేసిన అంజలి మీద మీడియా దృష్టి వెళ్తుంది. ఇంతకీ ఆ హత్యలు మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? దాన్ని అంజలి ఎలా ఆపింది అనేది స్టోరీ. విజయ్ సేతుపతితో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లవ్లీ ఉంటాయి. క్రైమ్ 23. మూవీ మొత్తం మెడికల్ క్రైమ్స్ చుట్టూ తిరుగుతుంటుంది. మామూలుగా థ్రిల్లర్స్ అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ విజువల్స్ అండ్ ఆ సెటప్ ఉంటుంది. కానీ ఈ మూవీలో విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. మంచి మెసేజ్ ఉన్న మూవీ. థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే బాగున్ను అని అనిపించింది. ఇట్ ఈస్ ఎ ఫైన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.